ఈ వీడియోలో ఏపీలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకు సంబంధించి అర్హత ఉండి కొత్తగా ఈ యొక్క పెన్షన్‌లు అనేది దరఖాస్తులు చేసుకోవాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకు సంబంధించి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరీగా వీడియోకి ఒక లైక్‌నిచ్చి ఇలాంటి చక్కటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకు సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రైట్ సైడ్ మనకి ఫోటో అడుగుతుంది. కంపల్సరీగా ఫోటో అనేది ఇవ్వండి. ముందుగా ఈ యొక్క అప్లికేషన్ అనేది మనం నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాల్లో గానీ, లేదు మీ గ్రామవార్డు సచివాలయాల్లో గానీ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీకు దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆధార్ నెంబర్ అనేసి అడుగుతుంది. ఆధార్ నెంబర్ అనేది ఎవరైతే ఈ పెన్షన్‌లకు సంబంధించి అప్లై చేసుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబరు తప్పులు లేకుండా ఇక్కడ రాయండి. ఆధార్ నెంబర్ తర్వాత సో ఫ్రెండ్స్, ఇక్కడ తండ్రి పేరు గాని, తల్లి పేరు గాని, అదేవిధంగా భర్త పేరు గాని ఇక్కడైతే రాయండి అంటుంది. కంపల్సరీగా ఇక్కడ ఇవ్వండి. లింగం అడుగుతుంది. ఇక్కడ మీరు మేలా, ఫీమేలా కంపల్సరీగా ఇవ్వండి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఆధార్ కార్డు ప్రకారము ఏజ్ అడుగుతుంది ఇక్కడ మనకు. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పెన్షన్‌లకు సంబంధించి ఏజ్ అనేది అక్కడ ఆధార్ కార్డులోని చూసి మీరైతే ఇవ్వండి. మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా చదువుకున్నారా అనేసి అడుగుతుంది. చదువుకుంటే చదువుకున్నట్టు, లేదంటే లేనట్టు ఇక్కడ ఇవ్వండి. అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ అడుగుతుంది. చాలా చక్కగా ఇవ్వండి. డోర్ నెంబరు, జిల్లా, మండలము, సచివాలయము, అదేవిధంగా వీధి, ఏరియా, మండలం, పిన్ కోడ్ ఈ విధంగా అడుగుతుంది. చాలా చక్కగా ఇవ్వండి. పెన్షన్ రకం అనేది అడుగుతుంది. వృద్ధాప్య పెన్షనా, తర్వాత ఏమో వితంతు పెన్షనా, వికలాంగుల పెన్షనా, ఒంటరి మహిళ, చేనేత, మత్స్యకార, అభయహస్తం. సో ఫ్రెండ్స్, ఇలాగ ట్రాన్స్జెండర్స్, డప్పు కళాకారులు, ఇలాగ ఈ విధంగా కళ్ళు గీత కార్మికులు అనేసి అడుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు దేనికైతే అర్హత పొంది ఉంటారో దానిపై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, వికలాంగులు అయితే కంపల్సరిగా చదరం ఐడి అనేది కంపల్సరీగా ఉండాలి. వాలంటీర్ క్లస్టర్ ఐడి అనేది కంపల్సరీగా మీ వాలంటీర్ని అడగండి. వాలంటరీ పేరు, వాలంటరీ ఫోన్ నెంబరు, దరఖాస్తుదారుని ఉపకులము, తర్వాత ఏమో క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్లు, పంచాయతీ పేరు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. ఈ యొక్క కొత్త పెన్షన్‌లకు సంబంధించి కుటుంబంలోని ఇతర వ్యక్తులు ఎవరైనా ఇతర పెన్షన్లు అనేది తీసుకుంటే ఎస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. అదే మీ కుటుంబంలోని రేషన్ కార్డులోని మీకైతే పెన్షన్ వచ్చినట్టయితే ఎస్, రాలేదంటే నో. ఈ విధంగా అయితే మీరు ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ మనం లాస్ట్‌లో చూసుకున్నట్టయితే ఆధార్ కార్డులో పేరు కానీ, అదేవిధంగా మన లింగం కానీ, పుట్టిన తేదీ కానీ మార్పులనేది చేసుకున్నట్లయితే అలా మార్పు చేస్తే ఎన్నిసార్లు మార్పు అనేది చేసుకున్నారు ఇక్కడ పక్కన కనిపిస్తుంది. అక్కడ ఒకవేళ చేసి ఉంటే చేసినట్టు, 2 సార్లు చేస్తే 2 సార్లు, ఒకసారి చేస్తే ఒకసారి, ఆ విధంగా అయితే మనం ఒక అంకీని అనేది అక్కడ ఇవ్వాలి. ఇట్లు తమ విధేయుడు అనేసి ఉంది. మీ యొక్క సంతకం అనేది అక్కడ లాస్ట్‌లోని ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్ అనేది మీరు తీసుకొని చాలా చక్కగా మీరు అనేది ఫిలప్ చేసి మీ గ్రామవార్డు సచివాలయాల్లోని అందించాలి.